ఇతర రాష్ట్రాల అభివృద్ధితో మీరు పోల్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని, కానీ రోడ్ల విషయంలో మీరు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. రోడ్ల పరిస్థితి బాగాలేదన్నది, దాని తగ్గట్టుగానే మీ బడ్జెట్ కూడా అలాగే ఉంది. యావరేజ్గా దేశంలో ఉన్న రాష్ట్రాల బడ్జెట్ చూసుకుంటే రోడ్ అండ్ బిల్డింగ్స్ కోసం 4.5% ఉంటే ఆంధ్రప్రదేశ్ది 2023-24లో 1.8% మాత్రమే. దానికి ఏమంటారు మీరు? అంటే మీరు పర్సంటేజ్ పోల్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మాది సంక్షేమంతో మీరు పోల్చుకునే పరిస్థితి వస్తుంది. 2,70,000 కోట్ల రూపాయలు మేము సంక్షేమానికి ఖర్చు పెట్టాం కాబట్టి 5 ఏళ్లలో మీరు ఆ పర్సంటేజ్ చూస్తున్నారు. కానీ నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇష్టం పదని పలానా నియోజకవర్గం వెళ్దాం. ఈ చంద్రబాబు టైంలో రోడ్లు బాగోకుండా ఉన్నాయా? కిరణ్ కుమార్ రెడ్డి టైంలో రోడ్లు బాగోకుండా ఉన్నాయా? లేదా తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ టైంలో రోడ్లు బాగోకుండా అన్నీ బాగున్నాయా? బాగోకుండా ఎక్కడ లేవా? మీరు తమిళనాడు వెళ్దాం పదండి, తమిళనాడు వెళ్దాం పదండి. ఎస్, మీరు వ్యాన్ తీసుకోండి, కెమెరా తీసుకెళ్దాం. మీ మిత్రుడు కేటీఆర్ కూడా గుజరాత్ తీసుకెళ్దాం. ఇవాళ ఆహా ఓహో మనం కూడా గుజరాత్ని గొప్పగా చెప్పుకునేటువంటి గుజరాత్ వెళ్దాం. రోడ్లు ఎంతలా ఉంటాయి, 2 వెళ్దాం. ఏ ఊర్లో అయినా, ఏ రాష్ట్రంలో అయినా అమెరికా లాగానో ఆస్ట్రేలియా లాగానో ఒక మెల్బోర్న్ సిటీ లాగానో అద్భుతంగా రోడ్లు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండవు. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా రోడ్లు బాగున్న రోడ్లు ఉంటాయి, బాగున్న రోడ్లు ఉంటాయి. ఓకే, మీరు చెప్పారు కదా 2,75,000 కోట్ల సంక్షేమానికి ఇచ్చాం, సంక్షేమంతో మేము రోడ్లకు పెట్టిన బడ్జెట్ పోల్చుకోవాలని. లే మీరు పర్సంటేజ్ మీరు 1.4% ఆ పర్సంటేజ్ అని మీకు పర్సంటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? దేంతో పోలుస్తారు? రేషియో ఎక్కడిది? మొత్తం బడ్జెట్ సైజును బట్టి తీసుకుంటారు. అదే నేను చెప్పేది అదే. మీకు వేరే రాష్ట్రాల్లో తీసుకుంటే మీకు అసలు భారతదేశంలో 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది ఏంటుంది రాష్ట్రం మాదే. మేము అదే అంటున్నాం సార్. మీరు డెవలప్మెంట్ పెడతలే అనే పాయింట్కి మీరు వచ్చారు. ఇప్పుడు మేము అదే పాయింట్, నేను కరెక్ట్, నేనేం పాయింట్కి రాలా, నేను లైన్లో ఉన్నా, నా లైన్లోకి మీరు వచ్చారు. ఓకే, చెప్తా మీకు. మీరు బీహార్ రాష్ట్రం తీసుకోండి, లేదా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి, తమిళనాడు రాష్ట్రం తీసుకోండి. మీకు ఎక్కడైనా పెన్షన్ ఎంత వస్తుంది, ఎంతమందికి ఇస్తున్నారు? ఇదే మేమేమి ఆయాచితంగా ఊరికి ఎవరికాళ్ళకి పంచిపెట్టే పరిస్థితి కాదు. మీరు ఒక్కసారి మీ కెమెరా తీసుకుని ఒకసారి ఈ పెన్షన్లు పొందుతున్నటువంటి 66 లక్షల మంది వ్యక్తిగతంగా ఒకసారి వెళ్ళి మాట్లాడండి వాళ్ళతో. ఇట్లా తట్టి చూడండి, ఒకసారి తట్టి చూడండి. వాళ్ళు బతుకుతున్నటువంటి బతుకులు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎటువంటి ఇంట్లో ఉంటున్నారు, ఎలా జీవిస్తున్నారు. అసలు మనుషులు ఇంత దయనీయంగా కూడా బతకగలరా? అసలు మనిషి జన్మెత్తాక ఇంత ఘోరంగా కూడా బతుకుతారా అని మీ కళ్ళతో, మీ నోటితో మీరు అనపోతే అప్పుడు అడగండి. దయనీయంగా తండ్రులు పిల్లలు వదిలేసి, పిల్లలు చూడక, పిల్లలు పొట్టచేత పట్టిన ఎవరి దారా వెళ్ళిపోతే కనీసం వీళ్ళకి ముద్దేసే దిక్కు లేని పరిస్థితి. 80 ఏళ్ల వయసులో పనికి వెళ్ళే పరిస్థితులు మీరు చూశారు ఎవరన్నా? 70 ఏళ్ల వయసులో కూలి పనికి వెళ్ళే పరిస్థితులు, హోటల్లో కప్పులు కడిగే పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఎలా బతుకుతారు? రోజు కప్పులు కడితే ఎంత ఇస్తారు? ఇవాళ మందులు కొను, మీరు ఎప్పుడు 1వ తారీఖు వస్తా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మందుల షాపులో అప్పు తీరుద్దాం, మందుల మీద బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు ఎచ్చాల కొట్లో అప్పు తీరుద్దాం, లేదు ఇంటెత్తి కడదాం, సొంత ఇల్లు లేక ఇంటెత్తి కడదాం. అంటే దయనీయమైన గాథలు. ఒకసారి మీరు వెళ్ళి 66,000 మందిలో 40 లక్షల పైజీలకు మంది మీరు ఇలా టచ్ చేస్తే చాలు, ఆ తలుపు కొడితే చాలు, దీన గాథలు, దయనీయమైన గాథలు. ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా దుబారాగా ఓట్ల కోసం డబ్బులు వేసేటువంటి ప్రభుత్వం కాదు మాది. మీరు చెప్పండి, నెల 2,000 కోట్ల రూపాయలు 66 లక్షల మందికి ఇస్తున్నామంటే ప్రతి జీవితంలో ఒక దీనగాథ చూసే, అంతేగాని ఫ్యాన్సీగా కోసం కాదు. అలాగే మీ ఇష్టం, మీరు పర్సంటేజ్ లెక్క తీసేయండి. నేను మొద్దుగా మాట్లాడుతున్నా, నాకు పెద్ద విజ్ఞానం లేదు, చదువు లేదు, 3 సార్లు ఎమ్మెల్యే చేశానటువంటి పొగరు తప్పితే. మనం వెళ్దాం, ప్రతి నియోజకవర్గానికి వెళ్దాం, మీ ఇష్టం. రోడ్లు బాగున్నాయా లేదా? ఉదాహరణకి బందరే రండి, మీరు బందరే రండి. ఎన్ని రోడ్లు ఉన్నాయి బందర్లో? ఎన్ని వందల కిలోమీటర్ల రోడ్డు ఉంది? దాంట్లో బాగుంది ఎంత ఉంది, బాగున్నది ఎంత ఉంది మీరు చూసుకోండి. రోడ్ల మీద చెప్తున్నారు. 80% చెప్పండి. నా నియోజకవర్గంలో బందర్దే తీసుకోండి, 80% రోడ్లు
బాగోకపోతే మీ ఇష్టం, నా కొడుకుని విత్డ్రా చేయించేస్తాను.